హాయ్ అండి. కొబ్బరి చట్నీ చేస్తున్నానండి ఇడ్లీలోకి. ముందుగా మూగుడు పెట్టుకుని కొంచెం నూనె అయితే పోసుకున్నా. పచ్చిమిరపకాయలు అయితే 4 అండి. వీటిని మయ్యానికి ఇలా ఎరగదీసి అయితే వేస్తున్నాను, లేకపోతే ఖచ్చితంగా పేలుతాయి. అలాగేసేస్తే నూనె తగిలేటప్పటికి మామూలుగా వేస్తే పేలుతుందండి. ఖచ్చితంగా ఇలా ఎరగదీసి అయినా కోసుకునే వేయాలి. నేను అన్నం కూర వండేసానండి. ఇప్పుడు టిఫిన్ అయితే వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అయితే ఏగినాయి, అవి తీసేసాను. ఆ నూనె అలా ఉంచుతానండి. పచ్చడి మిక్సీ పట్టాకైతే తాలింపు పెడతాను. చూడండి, ఇడ్లీ అయితే పెడుతున్నా పక్కన. ముందు మా అబ్బాయికి మా ఆయన గారికి పెట్టాక వాళ్ళ సదిరి వాళ్ళ ఇల్లాకైతే నేను వేసుకుని తింటానండి. కొబ్బరి ముక్కలు చిన్నగా కోసుకున్నాను, కడిగాను. మిక్సీ పడతాకైతే ఇలాగ వేస్తున్నా. వేపిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసాను. కొద్దిగా చింతపండు, కొద్దిగా బెల్లం, కొద్దిగా అల్లం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, పల్లీలు వేపి పక్కన పెట్టానండి. ఇప్పుడు అవి కూడా వేసుకుంటాను. ఫ్రెండ్స్, ఉప్పు మర్చిపోయానండి. ఉప్పు అయితే వేస్తున్నాను రుచి తగ్గట్టుగా. ఒక పని అయితే గవగవగా చేసుకుని వెళ్ళొచ్చండి పొలం. కానీ ఇన్ని పనులు చేసుకుని నేను అడవుడిగా అయితే వెళ్ళిపోవాలి కాబట్టి ఏదో ఒకటి ఎప్పుడొకప్పుడు మర్చిపోతూనే ఉంటానండి. నాకు కొంచెం కంగారు ఎక్కువ. గమ్మున వెళ్ళిపోవాలి గేదెల కాడికి. ఎండలో ఉంటాయి కదా మరి అవి. నాకు వీడియో అయితే ఇక్కడే కుదురుతుందండి. ఎక్కడ పెట్టుకుంటా కూడా అసలు వీలవుతులేదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకైతే వంటగది. మరి ఆయన చిత్తం నా పట్ల ఎప్పుడు నెరవేరుద్దో చూద్దాం. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదండి. తాలింపులు అయితే వేసాను, జీలకర్ర కూడా వేసుకున్నాను. కరివేపాకు రెబ్బలు 2 అయితే వేసుకుంటున్నాను. ఒక ఎండుమిరపకాయ వేసాను. నేను ఇందులో ఇంగు కూడా వేసానండి. మరి అది నేను నొక్కాను అనుకున్నాను బటన్, మరి అలాగే ఎలా మిస్ అయిందో. ఇంగు కూడా వేసాను. ఇంగు వల్ల పచ్చడి భలే రుచిగా ఉంటుంది తింటాకి. అన్నంలోకైనా వేసుకోవచ్చు. ఇలా గట్టిగా ఉంటే అన్నంలోకి కూడా బాగుంటుంది. నేనైతే ఇడ్లీలోకి కాబట్టి కొంచెం పలసగా అయితే చేస్తాను. చూడండి, పలసగా అయితే చేశాను. మా అబ్బాయికి, మా వేణుకి, మా ఆయన గారికి పెట్టానండి. ఇప్పుడు వాళ్ళని పంపించాకైతే నేను ఇంకొక హాయి వేసుకుని ఈ 4 ఇడ్లీ నేను తినేస్తున్నాను. మరి ఫ్రెండ్స్, మీ అందరూ టిఫిన్ చేశారా? వంట చేసుకున్నారా? ఏమేమి పనులకి వెళ్ళారో నాకైతే కామెంట్ పెట్టండి. ఇడ్లీలు మాత్రం భలే స్మూత్గా ఉన్నాయండి, మెత్తగా దూదులాగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు తినేద్దాం అనిపిస్తుంది. తినేస్తున్నాను. మరి బాయ్ అండి. నేనైతే మా గేదెల కాడ ఉంటూ నేనైతే పైపులతో తడైతే పెట్టానండి. మళ్ళీ వెళ్ళాలి, పైపులు మార్చి వస్తాను. ఇప్పుడైతే ఒక పైపులు మార్చి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, మా బీడికి తడైతే పెడుతున్నామండి. మన 2 రోజులు అయితే ఇట్టాం అవలేదు. మళ్ళీ ఉన్నది ఇప్పుడైతే పెడుతున్నా. పొలం పనులు అంత కష్టంగా ఉంటాయి ఫ్రెండ్స్.